మిడిల్ క్లాస్ అమ్మాయిలు కష్టపడి కొంచెం సక్సెస్ అయినా ఎవరో ఏదో హెల్ప్ చేసి ఉంటారులే, బాగానే ఉందిగా ఏం చేసిందోలే అనుకుంటారు. కానీ మనుషులకు ఆ ముఖం వెనుకున్న కష్టాలు, కన్నీళ్ళు, తను కన్న కలలు కనిపించవు. చాలామంది నా వెనకాల 1 రూపీ కూడా ఓన్గా సంపాదించడానికి చేతగాని వాళ్ళు, నా వెనకాల తప్పుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సక్సెస్ అయినా కష్టపడి. నా ఫస్ట్ జాబ్ ఇది, 13,000 నా ఫస్ట్ జాబ్. నా డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి యూజ్ అయింది. ఇదే షాపింగ్ మాల్లోనే జాబ్ చేశాను. 13,000లో నా హాస్టల్ ఫీజు కట్టుకొని నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో నా డ్రీమ్ జాబ్ తెచ్చుకున్నాను నేను. మేబీ చాలామంది వాళ్ళ ఫస్ట్ జాబ్ చెప్పుకోవడానికి సిగ్గుపడవచ్చు, బట్ నాకైతే చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఈరోజు ఈ రేంజ్కి వచ్చానా అనిపిస్తుంది. అప్పట్లో నేను ఆ వర్క్ చాలా డెడికేషన్తో చేసేదాన్ని. కస్టమర్ కేర్ వర్క్ నేర్చుకున్న, సేల్స్ వర్క్, క్యాషియర్ వర్క్ మొత్తం నేర్చుకునేదాన్ని. ఆ ఫీల్డ్లోనే మేబీ మనకి ఎడ్యుకేషన్ అయిపోకపోతే అక్కడే సక్సెస్ అవ్వచ్చు కదా అని. సో నేను అక్కడే ఆగిపోలేదు. నా కెరీర్ గురించి ఆలోచించి నేను ముందుకు వచ్చాను, అక్కడే ఆగకుండా. ఈరోజు నాకు నచ్చిన ఫోన్, నాకు నచ్చిన లైఫ్ స్టైల్ బతుకుతున్నా. నా వెనకాల ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఎవ్వరు వచ్చి నాకేం 1 రూపీ హెల్ప్ చేయలే కదా. అనేటోళ్ళు ఎంత అయినా అంటారు, మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఎనీవే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వెళ్ళడము. ఇది నా బ్రాండ్ అనమాట, పింక్ అండ్ బ్లూ అన్లో వర్క్ చేస్తుండే. అసలు చూడగానే నిజంగా లిటరల్లీ అక్కడికి వెళ్ళగానే మరి సేల్స్ ఫీలింగ్ వచ్చిందనమాట, ఆ వైబ్ నిజంగా లిటరల్లీ. సో ఇదే అనమాట. సో మన లైఫ్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఏమనుకున్నా జస్ట్ పోరా, పోయి నువ్వు పని చూసుకో పోరా అని చెప్పండి. ఎందుకంటే కనుక ఎవడొచ్చి మనకి రూపాయి పెట్టాడు, కానీ అనేక మాత్రం ముందు ముందు ఉంటారు. అది ఊర్లో వాళ్ళైనా సరే. కష్టపడే ప్రతి అమ్మాయికి హ్యాపీ ఉమెన్స్ డే.